ఈరోజు మరి శ్రీ ఎం గారు టిబెట్టియ వృద్ధలామాను ఎలా కలుసుకున్నారు అన్న విషయాల్ని మనం చర్చించుకుందామండి. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ సునీత గారపాటి spirituality@1051. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మరి మనం తెలుసుకుంటున్నామండి. ఒక రోజున ధ్యానము ఉదయం ఉపాహారమైన తరువాత బాబాజీ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఈ రోజు నీకు ఏ స్థిరమైన కార్యక్రమ నిబంధన లేదు, నీ ఇష్టం వచ్చినట్లు ఈ చుట్టూ తిరగవచ్చును. బహుశా నువ్వు ఈ గుట్టల పైకి వెళ్ళి గుహలను పరిశీలించడాన్ని ఇష్టపడతావేమో, కానీ చీకటి పడేలోగా ఖచ్చితంగా తిరిగి రావాలి, సరేనా అని అన్నారు. బద్రీనాథ్ చేరుకుని శ్రీ అమ్మగారు గురువైన శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారితో అక్కడ ఒక గుహలో వీళ్ళిద్దరూ స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉంటూ ఉంటారు కదండి. రోజు ఈయన పొద్దుటే బ్రహ్మ ముహూర్త కాలంలో లెగటం, చక్కగా ధ్యానం చేసుకోవటం, ధ్యానం చేసుకున్న తర్వాత ఆ యొక్క ధుని దగ్గర కూర్చుని ఇష్టాగోష్ఠిగా ఒక గంట ఉమ్, ఈయనకి చెప్పాల్సిన విషయాలన్నీ ఆయన చెప్పడం, తర్వాత పలాహారం తీసుకోవడం, ఒక పండు, పాలు, తర్వాత వంట చేసుకోవడం, కూరగాయలన్నీ కట్ చేసి చక్కగా అన్నం అది వండి, అన్నం అంటే ఇక జస్ట్ చపాతీ వీళ్ళు కిందకి వెళ్ళి ఆ యొక్క అంగడిలో గాని, శాలల దగ్గర గాని తెచ్చుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా! ఆ గోధుమ పిండితో వీళ్ళు రొట్టెలు చేసుకొని తినడం. తర్వాత విశ్రాంతి తీసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఇది ఈయన రోజు దినచర్యగా గజ్జెల్ల వాళ్ళ దగ్గరికెళ్ళి పాలు తీసుకురావడం. ఈ శ్రీ అమ్మగారి యొక్క దినచర్య అయిపోయింది. నైట్ మళ్ళీ ధ్యానం చేసుకోవడం, పడుకోవడం, మళ్ళీ ఉదయాన్నే లెగడం. అలా ఒకరోజు ధ్యానము చేసుకుని, ఆ తర్వాత పలహారము అంటే టిఫిన్ అన్నమాట, మన భాషలో చెప్పాలంటే. ఆ టిఫిన్ చేసుకున్న తర్వాత బాబాజీ గారు ఈయనతో, "నీకు రోజు ఈరోజు నీకు ఎటువంటి స్థిరమైన కార్యక్రమాలు ఏవీ లేవు. ఎటువంటి నిబంధనలు కూడా లేవు. నీ ఇష్టం వచ్చినట్లు మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్ని తిరగవచ్చు. బహుశా నువ్వు ఈ గుట్టల పైకి ఎక్కి గుహలన్నీ పరిశీలించటానికి ఇష్టపడుతున్నావేమో కదా! వెళ్ళు. కానీ చీకటి పడేలోగా ఖచ్చితంగా మాత్రం తిరిగి వచ్చేయాలి" అని అన్నారంటండి. ఆ మాటలకి శ్రీ అమ్మగారు ఎంతో ఆశ్చర్యపోయారంట. ఈయన గుట్టల మీద నడుస్తూ తెలియని ప్రదేశాలని పరిశోధించటం కన్నా నాకు మరొక ఆనందమే లేదు అని చెప్తున్నారన్నమాట శ్రీ అమ్మగారు. ఎందుకంటే నీటి కూజాను, చేతికర్రను మాత్రమే తీసుకుని ఈయన బయలుదేరారంటండి. బాబాజీ 1, 2 సందర్భాల్లో ఎక్కినట్టు చూసిన ఒక నిట్రమైన సన్నని దారుందంటండి. దాని మీదుగా ఈయన కూడా ఎక్కారు. కొంతసేపయిన తర్వాత అలా ఎక్కడం బాగా కఠినమైపోయి, అక్కడ క్లైమేట్ అంతా కూడా సడెన్‌గా చల్లగా అయిపోతదండి. దానికి తోడు సన్నగా వర్షం జల్లు పడటం ప్రారంభమైపోతుందనమాట. అలాగే ఆ జల్లుతో పాటు తేలికపాటిగా మంచు కురవడం గూడా మొదలయిందంటండి. ఆ దారికి 2 వైపులా కూడా కొన్ని సహజమైన గుహలున్నాయంట. ఆ గుహలో ఒక్కొక్కసారి హిమాలయపు ఎలుగుబంట్లు ఉండవచ్చునని బాబాజీ గారు నన్ను హెచ్చరించారు. అంచేత ఆ గుహల్లో ఒక గుహ నుంచి ఎప్పుడైతే నేను ఒక రకమైన కలకల ధ్వనిని, గొణుగుడు ధ్వనిని విన్నాడో, అప్పుడు నాకు భయం పట్టుకుని గడ్డకట్టుకుపోయాను. ఆ తరువాత ఆ గుహ నుంచి అగరు వాసన వస్తున్నట్టనిపించింది. ఆ గుహల్లో హిమాలయాలకు ఎలుగుబంట్లు ఉంటాయి అని బాబాజీ గారు హెచ్చరించారంటండి. అందువల్ల ఆ గుహ నుంచి ఎప్పుడైతే ఈయనకి ఒక రకమైన కలకల ధ్వని, గొణుగుడు ధ్వని విన్నారంటండి. అప్పుడు ఈయన భయంతో గడ్డగట్టుకుపోయారంటండి. ఆ తర్వాత ఆ గుహ నుంచి ఏమొచ్చిందంటే అగరబత్తుల వాసన వచ్చిందంటండి. ఆయనకలా అనిపించిందంట. జాగ్రత్తగా ఈయన ఎంతో ఉద్రిక్తతతో, అంటే చూడండి, మనం ఏదైనా చూడాలనేది చూసినా
అక్కడ ఏదో ఒక శబ్దం విన్నట్టు అనిపించిన మనం ఎంతో జాగ్రత్తగా అక్కడ ఏదో ఏముందో చూడాలని ఆతృతగా ఉంటాం కదండీ! అలాగే ఈయన కూడా ఆ గుహ మొహం దగ్గరికి వెళ్లి నెమ్మదిగా పాకుతూ లోపలికెళ్లారంటండి. ఆ గుహ లోపలికి. ఎంత ధైర్యమో చూడండి అసల. అసలు మనమైతే వెళ్తామా? ఎలుగుబంట్లు ఉన్నాయని తెలిస్తే మరి ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం. ఇప్పుడు చీకటిగా ఉంటది లోపల గుహంతా కదా! వీళ్ళు రోజు దూని వేసుకోవడం వల్ల ఆ కాంతికి వీళ్ళు గుహ లోపలంతా వెలుగనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏ వెలుగుంది? అందువల్ల ఈయన చీకట్లోకి లోపలికి వెళ్ళగా ఒక్క నిమిషంలో ఆ చీకటికి ఈయన కళ్ళు అలవాటు పడ్డాయంటండి. చూడండి కరెంట్ పోయిన వెంటనే మనం కూర్చున్న హాలంతా మనకెలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఫస్ట్ కటిక చీకటిలా ఉంటది. తర్వాత ఒక నిమిషానికి ఆ చీకటికి మన కళ్ళు అలవాటు పడ్డాక ఎక్కడి నుంచో ఒక వెలుగు కనిపిస్తుంది. తర్వాత మనం కూర్చున్న ఒక కుర్చీయో, ఆ మంచమో, సోఫాయో లేతే దివానో, అక్కడ మనం పెట్టిన ఆ టీవీ, మన మొబైల్ ఇలా ప్రతి వస్తువులు మెల్లగా ఒక్కొక్కటి కనబడుతూ మొదలుపెడతాయి. ఎలా అంటే ఆ చీకటికి మన కళ్ళు అలవాటు పడ్డ తర్వాత మాత్రమే అవి కనిపిస్తాయన్నమాట. ఇదే చెప్తున్నారు ఆయన కూడాను. ఆ మందకాంతికి అలవాటు పడ్డాకంట, గుహకు అటు మూలన ఉన్న లోతైన గోతిలో మండుతూ ఉన్న చిన్నపాటి అగ్ని నుంచి ఒక కాంతి వస్తుందంటండి. ఆ అగ్ని వైపు ముఖం చేసుకుని, శరీరం మీద చాలినంత బట్టలే ఉన్న మనిషి ఒకరు అగ్నిలోకి పరిమళ ద్రవ్యం వేస్తూ, నాకు అర్థం కానిదేదో కూనిరాకంతో జపిస్తూ ఉన్నారు. ఈయన కాంతి ఎటునుంచైతే వస్తుందో అటువైపు చూస్తేనంటండి, అగ్నికి అభిముఖంగా అలాగే శరీరానికి ఎంతైతే సరిపోతాయో వస్త్రాలు అంత మాత్రమే కట్టుకుని ఉన్న మనిషి కూర్చుని ఉన్నారంట. ఆయన అగ్నిలోకి పరిమళ ద్రవ్యాన్ని వేస్తూ ఉన్నారంటండి. ఆ పరిమళ ద్రవ్య వాసనే నాకు అగరు వాసన వచ్చింది బయటికి అని చెప్తున్నారనమాట. అలా వేస్తూ ఆయన శ్రీ అమ్మగారికి అర్థం కాని భాషలో ఏదో కూని రాగం జపిస్తూ ఉన్నారంటండి. ఈయన శ్రీ అమ్మగారు రాకనే ఆయన గమనించారు అని ఈయన రూఢీగా అనుకున్నారంట. ఎందుకంటే ఆయన ఆహ్, ఆయన నన్ను గమనించారో లేదో హ్మ్. ఆయన నన్ను గుర్తించి నన్ను లోపలికి పిలిచే వరకు కూడా నేనిక్కడే వేచి చూస్తూ నెమ్మదిగా కొంత దూరంలో కూర్చుని ఉంటాను అని శ్రీ అమ్మగారు ఆ గుహ ద్వారం ముందు లోపల కూర్చునున్నారంటండి. కొంతసేపయిన తర్వాత ఆయన ఎవరైతే ఆ దుని ముందు కూర్చుని అగ్నిలో ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని వేస్తూ ఉన్నారో ఆయన శ్రీ అమ్మగారి వైపుకు తిరిగి ఈయన్ని రమ్మని దగ్గరికి రమ్మని సైగ చేస్తారండి. అప్పుడు ఈయన శ్రీ అమ్మగారు ఆ అగ్నికి దగ్గరగా వెళ్తారనమాట. అప్పుడు ఆయన ముఖం ఈయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ అగ్ని వెలుగుకనమాట. ఆయన ఎలా ఉన్నారంటే ముడతలు పడిన, కష్ట సుఖాలు బాగా ఎదుర్కొన్న మంగోలీయులుంటారు కదండీ! వాళ్ళ వంశానికి చెందిన ఒక ముదసలి ముఖం అంటే ఒక వృద్ధుడు వృద్ధుడి మొఖంలాగా ఆయన మొఖం ఉందంట. చూడండి ముడతలు పడుంది. కష్ట సుఖాలు ఎదుర్కొన్నారంట. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారని అర్థం. అలాగే మంగోలియన్‌లు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా! అలా విధంగా ఆయన యొక్క ముఖం ఉంది అని చెప్తున్నారంట. ఆయనకి నెరిసిన వెంట్రుకలు, పాయలు కొన్ని మాత్రమే అతనికి గెడ్డంగాను, సన్నని మీసంగాను ఏర్పడి ఉన్నాయంటండి. ఆయనది పూర్తిగా కూడా బట్టతలతో ఉందంటండి ఆయన తలంతా. ఆయనేదో ఒక రకం బౌద్ధ సన్యాసేమో కావచ్చేమో అని శ్రీ అమ్మగారు అనుకుంటారు. ఊహించుకుంటారనమాట. ఆశ్చర్యకంగా ఆయన కొంత తచ్చాడుతూ, తటపాయిస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడారంటండి. ఆయన కంఠమేమో ఎలా ఉందంటే మోటుగా రమారమి కప్పకోతలాగా ఉందంట. చేతులు జోడిస్తూ ఆయన అభివందనాలు ఆహ్, అవలోకేశ్వరుడైన బుద్ధుడు నిన్ను ఆశీర్వదించు గాక అన్నాడంటండి. బుద్ధుడు అన్నాడు అంటే ఆయన వాళ్ళెవరు టిబెటియన్స్ అయ్యుంటారనమాట. మనకి ఈ ఇందుట్లో ఏమనుంది? మనం ఈ టాపిక్ పేరే టిబెటియ వృద్ధ లామా అని చెప్పుకున్నాం కదండీ! అంటే ఆయనే ఆ వృద్ధ లామా అనమాట. టిబెటియన్స్‌కి చెందిన ఆయన ఇలా ఆశీర్వదించి అన్నాక, ఆయన ముందు సాష్టాంగపడి నేనెవరినో, ఎందుకని అక్కడున్నానో వివరించారంటండి. ఎవరు? శ్రీయమ్మ గారు. "నాకు తెలుసు. నాకంతా తెలుసు నాయనా. మీ బాబాజీని నేను కూడా ఎరుగుదును. మేము అప్పుడప్పుడు తరచుగా కలుసుకుంటూనే ఉంటాము.
నేను టిబెట్ వాస్తవ్యుడిని. మిలారేపా అనే మహాయోగి ఉన్నారు కదా! ఆయనకు సంబంధించిన కార్యకలాపాలకు శాఖకు చెందిన ఒక సంచార యోగిని అని చెప్తారనమాట. ఇక్కడ మిలరేప అంటేనండి నూలు బట్ట చుట్టుకున్నవాడని అర్థమంట. మరి మీకందరికీ తెలిసే ఉంటది. మిల్లరేప అనే ఆయన ఒక గొప్ప మహాయోగి. నేను ఆయన గురించి ఇంకొక వీడియోలో మీకు చెప్తానండి నేను. మే వీరిద్దరూ కూడా తీవ్రమైన శీతాకాలాల్లో కూడా ఒక చిన్న నూలుగూచి గుడ్డను మాత్రమే ధరిస్తారంటండి. ఎవరు? ఆ టిబెటియన్స్, ఆ మిలారేప మహాయోగి తాలూకు కార్యవర్గ శాఖకు చెందిన ఎవ్వరైతే ఉన్నారో ఈ యోగులు వాళ్ళందరూ కూడా నూలు గోచి గుడ్డను మాత్రమే వీళ్ళు ధరిస్తారంట. ఇందాక మనకి చెప్పింది అదే. ఒంటికి సరిపడా బట్ట అంటే అదే అనమాట. మీరు ఏమి గానం చేస్తున్నారు? మీకు ఇంగ్లీషు ఎలా వచ్చు అని శ్రీ అమ్మగారు ఎంతో ఆతృతతో ఆ యొక్క వృద్ధ లామాని అడుగుతారండి. అడిగినప్పుడు ఆహ్ నీకు ఈయన 2 ప్రశ్నలేశారు. ఒకటేంటి? ఏమి గానం చేస్తున్నారని ఒకటి, మీకు ఇంగ్లీష్ ఎలా వచ్చు అని 2. ఈయన వృద్ధలామ ఏమంటారంటే, నీ రెండో ప్రశ్నకు మాత్రం నేనిప్పుడు సమాధానం చెప్పను. అది నీకే చివరికి తెలుస్తుందిలే. మొదటి ప్రశ్న విషయం అంటావా? నేను జపిస్తూ ఉన్నది ఓం మణి పద్మే హుం అనే బౌద్ధ మంత్రం. అది ఒక బౌద్ధ మంత్రం అంటండి. అదేంటంటే ఓం మణి పద్మే హుం అని అర్థమంటండి. మీరింత చలి ముమ్మరంలో కూడా అసలు బట్టలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారో మరి నేను మిమ్మల్ని అడగవచ్చునా? బాబాజీ కూడా మీలాగానే ఉంటారు. నాకు అది ఎలాగా అనేది అర్థం కావట్లేదు అని శ్రీ అమ్మగారు అడుగుతారండి. అప్పుడు ఈ యొక్క వృద్ధలామ గారు, బిడ్డ నీకు నేను వివరిస్తాను. మిలారేపా గారి ఆధ్యాత్మిక పరంపరకు చెందిన మేము దర్శనాభ్యాసంతో కూడిన తుమ్మో అని ఒక శ్వాస ప్రక్రియను అభ్యసిస్తారంటండి వీళ్ళు. తుమ్మో అని ఒక శ్వాస ప్రక్రియ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట అది. ఇది నాభి కేంద్రమైన మణిపూరం దగ్గర అంతరంలోని అగ్ని తాలూకు వేడిని పెంపొందిస్తుందంట. మనకి మన బాడీలో 7 చక్రాలు ఉంటాయండి. ఒకటి మూలాధారం, రెండోది మనకి 7 చక్రాలున్నాయండి. ఒకటి మూలాధారం, రెండోదొచ్చి స్వాదిష్టానం, మూడోదొచ్చి మణిపూర్వకం, నాలుగోది అనాహత, ఐదోది విశుద్ధం, ఆరోది ఆజ్ఞ, ఏడోది సహస్రారం. మూలాధార చక్రం అండి మన యొక్క వెన్నుపూస దాని యొక్క చిత్రం మీకు తెలుసు కదా! వెన్నుముక ఎక్కడి నుంచి ఉంటుందండి? మన కపాలంకి మెడ దగ్గర నుంచి మన యొక్క కింద ఉన్న ముడ్డు పూసల వరకు ఉంటుందన్నమాట. ఆ కింద ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో అక్కడ మూలాధార చక్రం అనేది ఉంటుందండి. ఆ మొ నేను నేను నిన్నటి ఎపిసోడ్‌కి థంబ్‌నెయిల్‌లో ఇచ్చాను చూడండి. 7 చక్రాలు కూడా ఆ యొక్క ఆహ్, కుండలిని శక్తిని ఎలా రేకెత్తిస్తాయి అన్న దానికి ఆ చక్రాలు అక్కడ ఉన్నాయన్నమాట. అది ఏమవుతుందంటే రెండోది ఆ మూలాధారం పైన కొంచెం అలాగే బొడ్డుకి మూలాధారానికి మధ్యన స్వాదిష్టానం ఉంటదండి. మూడోది మణిపూరక చక్రం అన్నమాట. అదే ఎక్కడుంటుందంటే నాభి కేంద్రము. అంటే మన బొడ్డు దగ్గర మూడో చక్రం ఉంటుంది. మనం నాలుగోదొచ్చి అనాహతం. అనాహతం అంటే అది మన యొక్క హృదయ కేంద్రం అన్నమాట. హృదయం దగ్గర ఉంటుందండి. ఐదోదొచ్చి విశుద్ధం. విశుద్ధం అంటే శుద్ధ, విశుద్ధ అంటే అది ఎక్కడ అంటే మన స్వరపేటిక ఉంటది గదండీ! మన గొంతు దగ్గర అక్కడుంటుంది ఐదో చక్రం. ఆరో చక్రం వచ్చి ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం అంటే మన 2 కనుబొమ్మల మధ్య మనం బొట్టు పెట్టుకునే ప్రాంతం ఉంటది గదండీ! అక్కడ థర్డ్ ఐ అంటారు గదా! అంటే దివ్య చక్షువు అక్కడ ఉంటుందండి.
అంటే శివుడికి మూడో కన్ను ఉంటది అంటారు గదా! అక్కడ మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇంక లాస్ట్ అదేంటంటే సహస్రార చక్రం. అదెక్కడుంటుందంటే, పిల్లలు పుట్టినప్పుడు మెదడు ఇంకా పూడుకోలేదు అంటాం కదా మనం. తల మీద మనకి కనిపిస్తుంది గదండీ చిన్న పిల్లలకి. అది సహస్రార కేంద్రం అక్కడుంటుందంట. ఇవి మన శరీరంలో ఉండే 7 చక్రాలు గూడా. ఇక్కడ వీళ్ళు నాభి కేంద్రమైన మూడో చక్రం ఉందే మణిపూరక దగ్గర, అక్కడ అంతరంలో అగ్ని తాలూకు వేడిని పెంపొందించే ఒక శ్వాస ప్రక్రియని వీళ్ళు అభ్యసిస్తారంటండి. దాని పేరే తుమ్ము. అది అదేం చేస్తుందంటే, ఆ అగ్ని అంటే ఆ వేడిని పెంపొందించి, అది శరీరం అంతటా కూడా వ్యాప్తి చెందుతుందంటండి. మీరు గమనిస్తే గనక బాగా చెమట పడుతున్నట్లు గూడా మీరు చూడగలరు నన్ను అని వృద్ధలామ చెప్తున్నారనమాట. అది అంతరంలోని ఉష్ణం వల్లనే. ఇంత చలిలో కూడా నాకు చెమటలు ఎలా పడుతున్నాయంటే, నా శరీరంలో ఉన్న ఆ వేడి వల్లనే అని చెప్తున్నారండి. వీళ్ళలో కొంతమంది యోగులంటండి తడి దుప్పట్లని వీపుల మీద చుట్టబెట్టుకుని చలికాలంలో కూడా నిమిషాల్లో ఎండిపోయేలాగా చేస్తారంటండి. శీతాకాలం మంచు కురుస్తున్నప్పుడు, వర్షాలు కురుస్తున్నప్పుడు మరి దుప్పట్లు ఎలా ఆరుతాయండి? ఆరవు కదా! అలాంటప్పుడు తడి దుప్పట్లు వీపుకి చుట్టేసుకుని ఈ యొక్క ప్రక్రియ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ శరీరం నుండి వేడి ఆవిర్లు బయటకు వచ్చి శరీరం అంతా ఉష్ణం వ్యాప్తి చెంది ఆ యొక్క ఉన్ని తడి దుప్పట్లు కూడా ఆరిపోతాయంటండి. నిన్ను అగ్ని ఎక్కడ ముట్టిందో అదే ఈ మణిపూరకం. నీకు అవసరమైనప్పుడు మీ బాబాజీ ఆయన అభ్యసించే తుమ్ము లాంటి సాధనను నీకు కూడా నేర్పుతారు అని ఈ వృద్ధలామ చెప్తున్నారండి. చూడండి ఈయనకెలా తెలుసు నిన్న నీకు ఎక్కడ అగ్ని ముట్టిందో? అంటే ఆయనకి అగ్నిని కుండలిని అగ్నిని ప్రేరేపించారు గదా! మరి శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు. ఆ విషయం ఈయనకెలా తెలిసింది? ఈయనెక్కడో ఉన్నారు, ఆయనెక్కడో ఉన్నారు కదా మరి. ఆ! అలా ఎక్కడైతే నీకు పుట్టిందో అదే నీ మణిపూరకం అని చెప్తున్నారండి. అలాగే నీకు దాని అవసరం వచ్చినప్పుడు మీ గురువైన శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు ఆయన కూడా అభ్యసించుతారంటండి ఈ తుమ్ము లాంటి సాధనను. అది నీకు కూడా నేర్పుతారు నాయన అని ఈ వృద్ధ లామ చెప్తున్నారండి. ఒక్క క్షణం ఆగండి. ఏంటేంటి? ఏమంటున్నారు మీరు? ఒక్క క్షణం ఆగండి. నా బొడ్డును తాగిన అజ్ఞ దాని గురించి మీకెలా తెలుసండి అని ఎంతో ఆశ్చర్యపోతూ శ్రీ అమ్మగారు అడుగుతారండి. ఆ సంఘటన తరువాత బాబాజీ నా పక్క నుంచి కదలలే లేదుగా, అక్కడే కూర్చుని ఉన్నారుగా, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా! అని ఈయనకు అనుమానం వచ్చిందనమాట. రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఆయన జారుకుని వచ్చి మీతో ఈ విషయం చర్చించారా? చెప్పండి. అలా అని నేను అనుకోవట్లేదు. మరి మీకెలా తెలిసింది? అని శ్రీ అమ్మగారు ఈ యొక్క టిబెటీయ వృద్ధలామని అడిగానండి. ఫ్రెండ్స్ మిగతాది రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. నన్ను ఆదరిస్తున్న నా యొక్క ఆత్మ బంధువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు విన్న ఈ యొక్క జ్ఞానాన్ని మనం అందరితో కూడా పంచుకుందామండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి సెషన్‌లో మనం కలుసుకుందామండి.